జగద్గిరిగుట్ట బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్ రోషన్ కుమార్ సింగ్ ను పాత ద్వేషంతో నిందితులు కత్తితో దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితులు బాద్షా అనే రౌడీ షీటర్ తన ప్రత్యర్థి షరీఫ్ కు మద్దతుగా ఉన్న రోషన్ పై పగ పెంచుకున్నాడు. ఆన్లైన్ లో కత్తి కొనుగోలు చేసి మిత్రులు మహమూద్, ఆదిత్యలతో కలిసి పథకం పన్నాడు. నవంబర్ 5వ తేదీన రోషన్ ను బస్ స్టాప్ కు పిలిపించి బహిరంగంగా అతనిపై దాడి చేశాడు. దాడి తర్వాత నిందితులు బుల్లెట్ బైక్ పై పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన రోషన్ చికిత్సలో మృతి చెందాడు. పోలీసులు కత్తి, బైక్, రక్తం పడి ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సాయంత్రం 4:30 టైంలో బాలానగర్ డివిజన్ లో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్ లో ముగ్గురు వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అతి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్ గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకి అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు ముగ్గురు వ్యక్తుల పేర్లు మనకి బాలశివ రెడ్డి, ఇతను జగద్గిరిగుట్టలో ఉంటారు, ఇతని రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్ జగద్గిరిగుట్ట, మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జగద్గిరిగుట్ట. వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, ఇందులో ఉన్నట్టు ప్రధాన ముద్దాయి బాలశివ రెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు, దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశివ రెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మహేందర్ మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగ్గానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మహమూద్ వచ్చేసి అతన్ని పట్టుకోవడము, ఈ ఆల్రెడీ ఇతను బాలశివ రెడ్డి అమెజాన్లో ఒక నైఫ్ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవడము, ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే మహమూద్ వచ్చి పట్టుకుంటాడో బాలశివ రెడ్డి విచక్షణ రహితంగా 4-5 సార్లు పొట్ట మీద, బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా పడటం వల్ల అతను పరారవుతాడు. ఇమీడియట్గా మనం పోలీసు ఇన్ఫర్మేషన్ రాగానే అతన్ని హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించి గాంధీకి ట్రీట్మెంట్ కోసం పంపిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ టీమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సీసీ కెమెరాలు, వాళ్ళ ఎన్రూట్, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని నైట్లో పట్టుకోవడం, ఆ బ్లడ్ స్టెయిన్ క్లాత్స్, వాళ్ళ మొబైల్ ఫోన్స్, ఒక బుల్లెట్ బండి, ముగ్గురు కూడా బుల్లెట్ బండి మీద పరారు కావడం జరిగింది. ఆ బుల్లెట్ బైక్ అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ ముగ్గురితో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించారో అఫెన్స్ ముందు కానీ అఫెన్స్ తర్వాత కానీ సహకరించినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో నేరస్తులుగా రికార్డుకి తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. మరి ఇట్లాంటి సందర్భంలో చాలా మంది అక్కడ డే లైట్ జరుగుతున్నప్పుడు అందరూ ఫోన్లలో రికార్డ్ చేస్తారు తప్ప ఎవరు కూడా క్రైమ్ని ఆపడానికి కానీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయలేదు. అది కరెక్ట్ కాదు. మీడియా ద్వారా ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు డయల్ 100 కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసినట్లయితే ఆ క్రైమ్ని ఆపడానికి, అక్కడ ఉన్నటువంటి 45 పోయి ఆపినా కూడా ఆ ప్రాణాలని మనం కాపాడే వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఎవరైతే ఇట్లాంటి రౌడీ షీట్స్, లంపంగ్ గ్యాంగ్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీసు ఇంకా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి, వాళ్ళు బౌండ్ ఓవర్ చేయడానికి, ఈ టీమ్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బౌండ్ ఓవర్ చేయటము, వీళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. లావాదేవీలు అంటే పెద్ద పెద్ద లావాదేవీలు కాదు, వీళ్ళంతా ఆల్మోస్ట్ 21, 22, 23 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళే. చిన్న చిన్న ఇష్యూస్లలో ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, కొన్ని గతంలో జరిగినటువంటి కేసులలో వాళ్ళకి బెయిల్ గురించి కావచ్చు,
జైలుకు వేసిన సందర్భంలో కావచ్చు. ఇట్లాంటి అది మెయిన్గా ఏంటంటే ఈ వీళ్ళ మీద కేసులు అయినప్పుడు వాళ్ళ సమాచారం ఇచ్చిన వీళ్ళు సమాచారం ఇచ్చిన వాళ్ళ ఒక అపోహలు పడి ఆవేశాలకు పోయి దీన్ని రివెంజ్ తీసుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్సే ఒకళ్ళు ఆటో నడుపుతారు, ఒకళ్ళు ట్యాక్సీ నడుపుతారు, ఒకళ్ళు నార్మల్గా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అదే మనకి నిర్ధారణ రాలేదు, అదేం లేదు సార్. ఈ ముగ్గురు కూడా కేబీపీలో వ్యభిచారం చేయించే వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకునే నెల్లూరు మహిళా విషయంలో ఇప్పుడు వచ్చింది. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, అంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేది అదే సబ్జెక్టు. ఒక లేడీ తోటి వీళ్ళకి పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు కామెంట్ చేయడం, అవతల వాళ్ళు ఇంకో లేడీ ఉన్నప్పుడు వీళ్ళు కామెంట్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా గతంలో ఘర్షణ జరిగింది. థ్యాంక్ యూ.